అనంతపురం నగర శివారులోని పాపంపేటలో నివాసం ఉంటున్న ప్రజలకు భద్రత కల్పించి వారి భూమిని కబ్జాదారుల చేతుల్లోకి పోకుండా న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. పాపంపేట భూ బాధితులకు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భూముల అవకతవకలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటున్న సిపిఎం నాయకులతో మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. అనంతపురం నగరంలోని పాపంపేటలో దాదాపుగా 20 సంవత్సరాలుగా అనేక మంది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇల్లు నిర్మించుకొని ఉన్నారు. అయితే ఏదైతే భూములు ఉన్నాయో సోత్రియం భూములు మావంటూ కొంతమంది భూ కబ్జా రాయలు అక్కడ తయారు కావడం జరిగింది. అయితే దీని నుంచి అక్కడ స్థానికుల నుంచి కాకుండా ఈ సిపిఐ పార్టీ ఇతర ప్రజా సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. ఈ సందర్భంలో ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేసుకుంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, దాదాపుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకొనేసి అనేక మంది అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కాకపోతే ఈరోజు కొంతమంది వచ్చేసి మావంటూ వస్తున్నారు. ఏంటి దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి, మర్మం ఏంటి? ఒకటి, అనంతపురం జిల్లా కేంద్రానికి పక్కనే ఉంది పాపంపేట. జిల్లా కేంద్రంలో భాగం ఇప్పుడు అది సోత్రియం భూములు అనేది సహజంగానే ఈ పట్టణం మన అనంతపురంలో చాలా గ్రామాలు ఆ రోజుల్లో అనేక దేవాలయాలకో లేదా సంస్థానాలకో సోత్రియం పేరుతో కొన్ని వందల ఎకరాల భూములు తీసినారు. ఇప్పుడు ఉరవకొండ టౌన్ మొత్తం సోత్రియమే. అదేవిధంగా బుక్కరాయ సముద్రంలో సగభాగం పైగా సోత్రియం. కాలక్రమంలో గవర్నమెంట్ ఈ సోత్రియం భూముల్ని తాను స్వాధీనం చేసుకుని ప్రజలకు మార్కెట్ వాల్యూ ప్రకారమో లేదా వివిధ రకాల సంక్షేమ పథకాలకు ప్రజలకు అవసరాల నివాసాలకు గతం నుంచి ఇస్తుంది. ఈ పాపంపేట భూములు కూడా ఆ రకంగా గతంలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు వివిధ రూపాల్లో డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మేసింది. దాన్ని కొన్నటువంటి వాళ్ళు గత 70 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో స్థలాలు కొని అనేక మంది అక్కడ ఈ పాటికే నీళ్ళు కట్టుకున్నారు, నివాసాలు ఏర్పడి. ఇప్పుడు ఎవరో కొత్త దాసరి కొత్తగా పంగనామాలు పెట్టినట్లు ఇప్పుడు కొత్తగా పంగనామాలు పెట్టుకొని గత సంవత్సరం నుంచి తీవ్రంగా వేధిస్తున్నారు. దీనికి ముఖ్యమైన మూల కారణం ఎక్కడుందంటే సోత్రియం భూముల్లో మారిన యాక్టును, చట్టాన్ని కావాలనే రెవెన్యూ అధికారులు కొద్దిమంది దాన్ని ఖాతరు చేయకుండా పాత రెవెన్యూ యాక్ట్ ప్రకారం తీసుకొని కొత్త దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాని ఆధారంగా మొత్తం ఈ భూమి అంతా పలానాలకు జీపీఏ ఇచ్చేయచ్చు, ఈ భూముల్లో సాగు భూములు ఇవి అని చెప్తున్నారు. కళ్ళున్న ఎవరినైనా చెప్తారు అక్కడ సాగు జరుగుతుందా, నివాసాలు ఉన్నాయా అంటే. అంత గుడ్డిగా ప్రభుత్వం వ్యవహరించిన అధికారుల మీద చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ ఎందుకని ఆలస్యం చేస్తుంది? దీని వెనక ఎవరో పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు ఎవరో వెలుగులోకి రావాలని చెప్పేసి ఈరోజు మేము కోరుతున్నది. ఈ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు, అక్కడ ఒక ఇంటి పైన చేయి పన్నా మా ఇంటి మీద ఈ చేయి పన్నట్టే మేము ఫైట్ చేస్తాం, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. మేము శ్రీరామ్ వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నాము. ఒక్క శ్రీరామ్ గారు ఒకటే కాదు, ఎవరైతే ఈ సమస్య మొదలైనప్పుడు దాదాపు 6 నెలల కిందటి నుంచి కూడా నేను చాలా లోతుగా దగ్గరగా ఈ సమస్యను అబ్జర్వ్ చేస్తానన్నా. ఈ సమస్యకు ప్రధాన కారణం ఎవరంటే కీలక సూత్రాలు ఎవరంటే రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మండల సర్వేయరు, విఆర్ఓ, వీళ్ళు పొజిషన్లు సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అంటే అక్కడ ఇండ్ల స్థలాలుగా ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతాన్ని ఒక ఖాళీ స్థలాలుగా గతంలో ఎప్పుడైతే 1948 ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ రద్దయిన రద్దు కన్నా ముందున్న అంటే 1964 సంవత్సరం కంటే ముందు ఉన్న ఒక పనికిమాలిన చెత్త డాక్యుమెంట్ని తీసుకొని వచ్చి జీపీఎల్ చేయడానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, అదేవిధంగా ఈ పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈ రెవెన్యూ శాఖ, వీళ్ళిద్దరూ కీలకంగా వ్యవహరించి ఈ కబ్జాకి కీలక సూత్రాలు ఎవరంటే నేను వ్యక్తుల కంటే కూడా ఈ 2 వ్యవస్థలను నేను తప్పుపడతా. ఇప్పటికి కూడా వీళ్ళు ఆధారాలతో బయటపడినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక్క అరెస్ట్ కూడా జరగలే, ఒక్క సస్పెన్షన్ జరగలే, ఒక్క డిస్మిస్ జరగలే. మీరు చెప్పండి, అక్కడ స్థానికంగా ఉన్నారు మీరు, అనేక సార్లు అధికారుల చుట్టూ కూడా తిరిగే ఉంటారు, ఏం చెప్తున్నారు అధికారుల విషయం చెప్పాలంటే ఒకటే, 2 days అయింది ఆర్టీఐ యాక్ట్ కింద నెల్లూరు సెటిల్మెంట్లు కాఫీలు మొత్తం పాపంపేటవన్నీ ఇవ్వండి, అది అత్యంత అవసరం, 48 గంటల్లో ఇవ్వాల్సింది ఆర్టీఐ యాక్ట్లో ఉంది. ప్రాణాపాయ స్థితిలో కానీ ప్రజావ్యాజ్యం అత్యవసరం అంటే 48 గంటల్లో ఇవ్వాలన్నది. మేము 3 రోజుల నుంచి ఇచ్చి తిరుగుతున్నా, ఈ రోజు కూడా నెల్లూరు కాఫీ ఆఫీస్కి కలెక్టర్లు ఆర్టీఐ యాక్ట్ కింద మాకు ఇవ్వట్లేదు. అంటే ఉద్దేశం ఏంటి? ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, అన్నీ తెలిసి వ్యవహరిస్తున్నారు. మా ప్రాణాలు కొంతమంది పోతే తప్ప వీళ్ళు స్పందించరా?
ఓకే, ఇది మీరు చెప్తున్నది ఇక్కడ ఎర్రని సైతం లెక్క చేయకుండా చాలా మంది మహిళలు కూడా ఆందోళన చెందుతూ ఈ నిరసనలో పాల్గొనడానికి కూడా వచ్చారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటి మీరు ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ భయాందోళన పరిస్థితి? సార్, మేము రీసెంట్గా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. మాకు బ్యాంక్ లోన్ ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ స్టాప్ చేసేసారు. ఇక్కడ ఎట్లుందంటే పరిస్థితి చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇలాంటి పరిస్థితి. 900+ ఎకరాస్ మాది అని ఆఫ్టర్ 70 years తర్వాత వచ్చారు వాళ్ళు. ఆ అధికారులు కూడా ఎవరు ఏ ఆఫీసరు ఏం మాట్లాడటం లేదు. మామూలు నార్మల్ పీపులే ఇక్కడ సఫర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో అయితే ప్రజెంట్ పరిస్థితి ఎట్లుందంటే అన్నం కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టి పిల్లల చదువుల కోసమో లేదంటే పెళ్లిళ్ళ కోసమో దాచుకున్నా ఇప్పుడు అమ్ముదామంటే అమ్ముపోవటం లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం ఎలా ఉందంటే చూసి చూడనట్లు బిహేవ్ చేస్తూ ఉంది. ఇక్కడ పార్టీ వాళ్ళు సపోర్ట్తోనే వాళ్ళు ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు పార్టీ సపోర్ట్ ఉంది అని. మరి అధికారులు ఏం చేస్తున్నారు, ప్రజలు దిక్కున్నారా పార్టీ దిక్కున్నారా అనేది అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ బాధ ఆవేదన అనేది అత్యంత దారుణంగా అనేది వ్యక్తం చేయడం జరుగుతోంది. ఏదైతే మా గత ప్రభుత్వ పార్టీ ఏదైతే వైసీపీ ఉందో అది కావచ్చు, లేకపోతే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు స్పందించాలి, మాకు న్యాయం చేయాలని చెప్తున్నారు. మరి ఈ బాధితుల బాధను అర్థం చేసుకునేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అధికారులకి ఆదేశాలు ఇచ్చి న్యాయం చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా వీళ్ళు హెచ్చరించడం జరుగుతోంది. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం నుంచి.